రైట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెల్లదని తేల్చి చెప్పింది. ఇక ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో 16 తీసుకువచ్చింది. ఈ జీవో ద్వారా దాదాపు 5,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఇక విద్యా వైద్య శాఖలోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ప్రభుత్వం తెచ్చిన జీవో 16 తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఇక దీనిపై తాజాగా తీర్పు వెల్లడించిన హైకోర్టు జీవో 16 రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసింది. రైట్ డీటెయిల్స్ వచ్చేసి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్. జీవో నెంబర్ 16 వేలాది మంది ఉద్యోగుల ఒక కలల సౌధం అని చెప్పాలి. సో చాలా మంది నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయని చెప్పి ఆశపడ్డారు. అదేవిధంగా జీవో నెంబర్ 16ను ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 16ను తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అప్పుడు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా రెగ్యులరైజ్ అయ్యారు. దాదాపు 5,000 పైచిలకు మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు విద్యా వైద్య రంగంలోనే ఎక్కువ మంది ఉన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ, కాంట్రాక్ట్ డాక్టర్లు కానీ, ఇంకా అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు కానీ, వీళ్ళంతా కూడా ఆ రంగంలోనే ఎక్కువగా ఉన్నటువంటి ఉద్యోగులు. సో ఇట్లా నేపథ్యంలో ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం నిజానికి నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయిపోయిందనే చెప్పాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంటూ కూడా ఉన్నత న్యాయస్థానం ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. అంతేకాదు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 16ను ఈ రోజు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా ఒక రకంగా అయోమయంలో పడ్డటువంటి పరిస్థితి. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఆశల పైన నీళ్లు జల్లింది ఈ తీర్పు అనే చెప్పాలి. దాదాపు కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ జీవో నెంబర్ 16 ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 7,000 మధ్యలో ఉంటారు ఎంప్లాయీస్. సో ఈ ఉద్యోగులందరినీ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీలను కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. సో దాంట్లోనే ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యా వైద్య శాఖల్లోనే ఎక్కువగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో నెంబర్ 16ను తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట ఇది శాపంగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా నిరుద్యోగ జేఏసీ కోర్టుకు వెళ్లడం జరిగింది. సో తమకు అన్యాయం చేయొద్దంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. జీవో నెంబర్ 16ను సవాల్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టులో పిల్లేసింది. దీనిపై విచారణ జరిపినటువంటి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం జీవో నెంబర్ 16 పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా తీర్పు చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. జీవో చెల్లదు అన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తారనుకోవచ్చా? ఎస్, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసేయండి అనేది ఎక్కడ చెప్పలేదు. బట్ జీవో నెంబర్ 16 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది. రజన, ఇది ఒక కీలకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళను మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగిస్తారా, లేదంటే ప్రభుత్వం వీళ్ళకి ఏమైనా వెసులుబాటు ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ 16 ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో, రెగ్యులరైజ్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ప్రస్తుతానికి మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఆందోళన అయితే కనిపిస్తోంది. రెగ్యులరైజ్ అయ్యి ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు తమ నియామకాలు చెల్లవంటే ఇప్పుడు కోర్టు చెప్పడంతో ఇక వాళ్ళ భవిష్యత్ ఏంటి అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటికైనా తమ ఉద్యోగం రెగ్యులరైజ్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద మాత్రం నీళ్లు చల్లినట్టు అయిందని చెప్పాలి. అయితే హైకోర్టు తీర్పుతోటి ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులను అట్లనే కంటిన్యూ చేస్తారా, వాళ్ళను మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిమితం చేస్తారా, పరిగణిస్తారా అన్నది చూడాలి. ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తే గనక ఆ స్థానంలో మళ్ళీ కొత్త నియామకాలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో
నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ చాలా కంకణం కట్టుకొని ముందుకెళ్తోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో కలిపి దాదాపు 50,000 నియామకాలు కూడా చేపట్టిన అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అయితేనేమి, ఈ ప్రభుత్వం నియమిస్తున్నటువంటి నియామకాలు అయితేనేమి. సో ఈ మధ్య కాలంలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది, గ్రూప్ 2 పరీక్షలు కూడా నిర్వహించింది. ఇంకా మిగతా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా నింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. మళ్ళీ ఇంకోవైపు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు ఖాళీలను చేపడతామని కూడా చెప్తుంది. అయితే ఇట్లాంటి క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎట్లాంటి వెసులుబాటు కల్పిస్తుంది, హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం చూడాలి. అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎట్లాంటి వెసులుబాటు కల్పిస్తుంది అన్నది మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. హైకోర్టు తీర్పు తర్వాత ఆ స్థానాలు ఎట్లా ఫిల్ చేస్తారు, అదే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తారా లేదంటే వాళ్ళకి ఇంకేమైనా ఆప్షన్ ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఆ జీవో హైకోర్టు కొట్టేయడం జరిగింది కాబట్టి సో కోర్టు తీర్పును ఎవరు కాదని లేదు. బట్ దీని తర్వాత ఎట్లా ఉంటుందన్నది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ శ్రీకాంత్.